టీడీపీతో కుమ్మక్కై డబుల్ గేమ్ ఆడేందుకు రచించిన ప్రణాళికను 2 భాగాలుగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమని, విభజనపై వెనుకడుగు లేదని ఇప్పటి వరకు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో హైకమాండ్ పై తిరుగుబాటు చేయాలని ఓ వర్గానికి నిర్దేశించింది. ఈ వర్గానికి సీఎం కిరణ్ నేతృత్వం వహిస్తారు. రాష్ట్రంలో తమ స్థానాన్ని, పార్టీని బలోపేతం చేసేందుకు ఇంతవరకు కొంత సమయం అడిగి తీసుకున్న ఇతర నేతలు కూడా ఇప్పటికే ఈ పథకం అమలు చేయడం ప్రారంభించారని పార్టీలోని వర్గాలు అంగీకరిస్తున్నాయి. మరోవైపు సీమాంధ్ర నేతల్లో మరో బృందానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పైన విమర్శల దాడికి పదును పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వైఖరిని అనుసరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అదే తరహాలో దాడి చేయాలని ఈ బృందానికి ఆదేశించినట్లుగా సమాచారం. రాజీనామాలు చేస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని, అప్పుడు విభజన సులువవుతుందని, అందుకు జగనే బాధ్యుడని ఆరోపించాలని పక్కా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ తరహాలో తాము కూడా విమర్శల దాడి చేయడం వల్ల రాష్ట్రపతి పాలన వస్తే అది తమకు లభిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అదే కాంగ్రెస్ నేతలు అదే సమయంలో జగన్ కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని, దానిని తాము తర్వాత బయట పెడతామని విమర్శలు గుప్పిస్తారు. ఇలా చేయడం ఇదే తరహా విమర్శలు చేస్తున్న టీడీపీ వాదనకు బలం చేకూరుతుందనేది ప్రణాళిక. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను అందిపుచ్చుకొని సీఎం నేతృత్వంలోని వర్గం ఇటు జగన్ ను, అటు అధిష్టానాన్ని విమర్శిస్తుంది. అదే సమయంలో సమైఖ్యాంధ్రకు పాటుపడుతున్న వాళ్లుగా కిరణ్ వర్గాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. టీడీపీ చంద్రబాబు నాయుడులపై విమర్శలు తప్పించి అన్ని వైపుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్లపై ఆరోపణలను, విమర్శలను కేంద్రీకరిస్తుంది. కాంగ్రెస్ టీడీపీ సుదీర్ఘ కుమ్మక్కు యాత్రలో ఇది మరో డబుల్ గేమ్ అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.